మెదక్ జిల్లా చేగుంట మండలానికి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ సహకారంతో దుబ్బాక ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి కృషితో మండలానికి 2 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని నేడు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇబ్రహీంపూర్ 20 లక్షలు, కిస్టాపూర్ 20 లక్షలు, జేత్రం తాండా 25 లక్షలు, సోమ్లా తాండా 13 లక్షలు, గొల్లపల్లి 7 లక్షలు, మక్క రాజ్పేట్ 15 లక్షలు, రెడ్డిపల్లి 15 లక్షలు, కొండాపూర్ 15 లక్షలు, పొలంపల్లి 5 లక్షలు మంజూరయ్యాయని వెల్లడించారు. ఈ కార్యక్రమం మండల అధ్యక్షుడు నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మాజైపేట శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ ముజామిల్, ఓబీసీ సెల్ అధ్యక్షులు ఆంజనేయులు, ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింహులు, ఫిషర్ అధ్యక్షులు సోమా వెంకటేష్, కిసాన్ సెల్ చౌదరి శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్, మాజీ సర్పంచ్ కాశబోయిన భాస్కర్, యువ నాయకులు సంట్రుకు శ్రీకాంత్, సాయి కుమార్ గౌడ్, సతీష్ కుమార్, వివిధ గ్రామాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నార్సింగ్ మండలానికి 195 లక్షలు ఎన్ఆర్జీఎస్ ద్వారా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారు శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా నార్సింగ్ యాదవుల టెంపుల్ దానికి గతంలో హామీ ఇచ్చినాము. గత జాతరలో వాళ్లకు అదేవిధంగా వివిధ గ్రామాలలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావచ్చు, టాయిలెట్లు కావచ్చు, సీసీ రోడ్లకు, డ్రైన్లకు అన్నీ కలిసి 195 లక్షలు శాంక్షన్ చేసినందుకు గౌరవ మంత్రివర్యులకి చేగుంట మండల, నార్సింగ్ మండల ప్రజల తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మధ్యాహ్నం నేను గ్రూప్లలో చూసి చాలా నవ్వొచ్చింది నాకు. ఈ టీఆర్ఎస్ దొంగలు వీళ్ళేదో దొంగధరణ చేసిండ్రు. ఇవాళ మేము నిధులు తెచ్చినాము ఎమ్మెల్యే గారికి అని. ఏడికెళ్ళి తెచ్చినావా నువ్వు నిధులు? లెటర్ చూపిని ఈ జీవోలు మంత్రి గారు సంతకం చేసిన లెటర్స్ ఇవి బేస్ చేసుకోండి. మంత్రి గారు నా లెటర్ పైన మన రిక్వెస్ట్ పైన మంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. మంత్రి గారికి అధికారం ఉన్నది, వారు శాంక్షన్ చేస్తే మేము చేసినామని గొప్పలు సిగ్గుండాలి. ఇక్కడ గెలిచే శాసనసభ్యుడికి ప్రత్యేక సాక్ష్యాలు చూడండి. ఇవి జీవోలు ఆర్డర్స్ మ్యాచ్ చేసుకోండి. పత్రికా సోదరుని కోరుతా ఉన్నా. మరి ఎవరు నిధులు తెచ్చారు, ఎవరు చెప్పుకుంటారు? ఎక్కడైనా రాష్ట్రం ఉంటుందా? ప్రభాకర్ రెడ్డి మతి భ్రమించినట్టుంది నీకు. నువ్వు నిధులు తెస్తే చెప్పు, నీ లెటర్ చూపి, దాని మీద సంతకం, దీని మ్యాచింగ్ చూపి, అప్పుడు చెప్పండి. అంతేగాని మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే తక్షణం శాంక్షన్ చేస్తే మీరు చెప్పుకోవడం సిగ్గుచేటు. స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు చిత్తుగా ఓడిపోతారు. ఈ దొంగ లెటర్లు పెట్టి మీరు ఏదో చేద్దామనుకుంటే ప్రజలే ఊరుకోరు. తస్మాత్ జాగ్రత్త. మరొకసారి గౌరవ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.